ఇది శ్రవణ్ కేసుకి సంబంధించిన అంశం. ఆయనతో మాట్లాడదాం. అద్దెకి దయాకర్ గారు, మీకు అత్యంత సన్నిహితుడు కోదండరామ్ గారు, ఇంకో అత్యంత సన్నిహితుడు దాసా శ్రవణ్ గారు. శ్రవణ్ గారు వేసిన కేసులో కోదండరామ్ ఎమ్మెల్సీ నియామకం రద్దయింది. ఇప్పుడు ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని? అంటే అప్పీల్ కు పోతాం అనుకోండి, మళ్ళీ దానికి సంబంధించిన అంశంలో వారు ప్రొఫెసర్ గా అనే దాన్ని కాకుండా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడదాం. దయాకర్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టుంది. హలో, వినబడుతుందా? 1 2 3 4. హలో 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 హలో. రైట్ రైట్ దయాకర్ గారు, మీది ఆడియో వస్తుంది సార్, మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు కోదండరామ్ గారిని జనసమితి అధ్యక్షునిగానే మా డిఫెండెంట్ శ్రవణ్ గారు దాన్ని వాదించి ఉంటారు. కానీ వారు ప్రొఫెసర్ అనే విషయం కూడా మేము చెప్పలేకపోయినాం అనేది కాదు, కానీ డెఫినెట్ గా మేము దాంట్లో సీరియస్ గా మళ్ళీ ఏమంటాము అప్పీల్కి పోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సరైన సమాచారంతో కాకుండా హాఫ్ సమాచారంతోనే మనకు రిజల్ట్ వచ్చి ఉంటది. కాబట్టి మేము మళ్ళీ దాని మీద అప్పీల్కి పోతాం. ఏది ఏమైనా సుప్రీంకోర్టును మనం ఇచ్చిన తీర్పు విషయంలో వాళ్ళు సాక్ష్యాలను అన్నింటినీ కూడా గమనించిన తర్వాతనే వాటిని పరిగణలోకి తీసుకునే తీర్పు ఇచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయి సమాచారం సుప్రీంకోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు ఎమ్మెల్సీ అవడమే కాదు, ప్రమాణ స్వీకారం తీసుకోవడమే కాదు, శాలరీ కూడా తీసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టుకు ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాంట్లో ఉన్న టెక్నికల్ లీగల్ అంశాలని మేము ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సో అది తాత్కాలికంగా వచ్చిన తీర్పు మాత్రమే. దాన్ని సీరియస్ గా మేము సరైన సమాచారంతో ముందుకు పోయే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే తీర్పు అనంతరం బీఆర్ఎస్ నేతలు కూడా ఎలా ఆ తీర్పుకు లోబడే ఇద్దరు ఎమ్మెల్సీలను ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఓకే. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, గతంలో తమిళసై ఏదైతే కారణం చూపించారో రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళకి ఇవ్వము అని, మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఇచ్చారంటే అలీ ఖాన్ గారు అదే కారణం కదా. కోదండరామ్ గారికి కూడా అదే కారణం ఉంటుంది కదా. ఆయన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఆయన కూడా రాజకీయ నాయకుడే కాదు. అలీ ఖాన్ గారు రాజకీయ నాయకుడు కాదు కదా. ఇప్పుడు వారు సియాసత్ పత్రికకు సంబంధించిన సంపాదకుడు, వారికి ఎకడమిక్ ఉన్నది, అది గవర్నర్ కోట. మరి దీన్ని ఎందుకు కొట్టేసిండ్రు అన్నట్టు ఒక కేసులో 2 ఉండడం వల్ల సరైన హితమిద్దమైన సమాచారం అక్కడ లేక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా చూడాలి దీన్ని. ఎందుకంటే వారు ప్రొఫెసర్ గా ఉన్న కాలాన్ని ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన పూర్వాంకాన్ని వదిలేసే పరిస్థితి ఉండదు కదా. ఆయన రిటైర్మెంట్ కూడా అయింది కదా, ఏదో మధ్యన వదిలేసింది కూడా కాదు కదా. తెలంగాణ ఉద్యమం నడిపిన కాలంలో కూడా వారు ప్రొఫెసర్ గా ఉన్నారు. వారు ప్రొఫెసర్ కోదండరామ్ గానే అందరికి తెలుసు. సో ఆ అంశాన్ని మరి ఇక్కడ జరిగిన దాంట్లో ఒకవేళ అది రాజకీయ నాయకులు అనే కోణం వచ్చినప్పుడు మనకు శ్రవణ్ గారు కూడా రాజకీయ నాయకుడే వస్తారు కదా, సత్యనారాయణ గారు కూడా రాజకీయ నాయకుడే కదా. సో మిగతా వాళ్ళు కొట్లాడిన దాని మీద కూడా అది రాజకీయ నాయకత్వమే కదా. దాన్ని ఎట్లా చూద్దాం? కాబట్టి ఇది తాత్కాలికంగా వచ్చిన ఒక తీర్పు తాలూకు అంశాలు. తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఉన్న సమాచారం మేరకు అది తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటది. అలా అని చెప్పేసి వాస్తవాలను తప్పుదో పట్టించే విధంగా, వాస్తవాలను పక్కన పెట్టే విధంగా కూడా మనం చేయకూడదు కదా. మేము ఆ వాస్తవాలను అన్నిటి కూడా సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. అప్పుడు మళ్ళీ ఆ తీర్పును వారే సరి చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పీల్ అయ్యే అవకాశం ఎమ్మెల్సీలకు ఇద్దరికి ఉన్నది, ప్రత్యేకించి అలీ ఖాన్ గారికి ఇంకా ఉంటది. అసలు ఏ రాజకీయం సంబంధం లేదు వారికి, కేవలం వారు సంపాదకులు. ఇప్పుడు 10 టీవీకి చేసిన సేవలకు పూర్వకాలంలో ఆయన జర్నలిస్ట్ గా ఇచ్చిన పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చింది అనుకోండి, ఆయనకి ఎందుకు ఇస్తారా? ఆయన రాజకీయ నాయకుడు. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే అవుతుంది. ఇప్పుడు అది దాటిన తర్వాత కూడా ఇచ్చేది మళ్ళీ రాజకీయ నాయకత్వానికి అయితే అది సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డట్టుగా అది చెల్లకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారం అనేది పూర్తి స్థాయి సమాచారము
సుప్రీంకోర్టు వారి వద్ద లేకపోవడం వల్ల వచ్చిన తీర్పుగా అది మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయి సమాచారాన్ని మేము కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. నాకు తెలిసి అయితే ఇప్పటికైతే అది అంటే అంటే దయాకర్ గారు ఒకటి శ్రావణ్ గారికి గవర్నర్ అది మరి శ్రవణ్ గారు నామినేట్ చేయకుండా కోదండరామ్ గారిని చేయడాన్ని మీరు సమర్థిస్తారా? ఇది చెప్పండి, ఇది ఒక్కటి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న టెక్నికల్ ఫ్లాస్ ఆ రోజు కేసీఆర్ గారు కనుక కరెక్ట్ గా చేసి ఉంటే ఆ సమస్య రాకపో. అది అంటే తూతు ఏంటి మంత్రంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేయంది ఏంటిది, రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఏదైతే ఫుల్ఫిల్ చేయాలని ఇప్పుడు వారు రాజకీయ నాయకులు కాకుండా వారు కూడా ప్రొఫెసరే. ఎవరు? శ్రవణ్ గారు శ్రావణ్ గారు కూడా అదే అంటున్నారు, వారు ప్రొఫెసర్ రాజకీయ నాయకుడు. ఆ మాటకు వస్తే కోదండరామ్ గారు రాజకీయ నాయకుడే కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా. ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే ఇక్కడ ఆ గవర్నర్ గారిని కన్విన్స్ చేసి ఉంటే అసలు వాళ్ళకి ఆ సమస్య రాకపో. రైట్ అది రైట్ ఇచ్చినట్టే ఇచ్చేసి దాని మీద శ్రద్ధ తీసుకోలేదు. సెప్టెంబర్ 17 అయితే ఇక్కడ డిస్క్రిషనరీ పవర్ తో పాటు ఇక్కడ ఏంటంటే వీళ్ళ వాదనలో మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అదే సేమ్ వాళ్ళను మళ్ళీ ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అంటే అది గవర్నర్ గారి డిస్క్రిషన్ ఇక్కడ కూడా. సో అట్లా అనుకుంటే అప్పుడు బీఆర్ఎస్ వారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి గతంలో మన తమిళసై గారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనేది వీళ్ళ వాదన ఉండే. కానీ ఇప్పుడు వచ్చిన వారు కూడా బీజేపీ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన తనకున్న రైట్ ను వినియోగించుకున్న పరిస్థితి క్యాబినెట్ డిసిషన్ అయింది ఇక్కడ. సో క్యాబినెట్ డిసిషన్ అనేది మేం రాంగ్ఫుల్ అన్లాఫుల్ యాక్టివిజం ఏం కాదు. మీరు చేయలేదు కానీ ఒక తప్పు ఎక్కడ వస్తుందంటే మీకు ఒక మీ పైపు వేలెత్తి ఎక్కడ చూపించాల్సి వస్తుందంటే ఆల్రెడీ ఆ ఇష్యూ కోర్టులో ఉంది. గవర్నర్ నియామకం కోటా అనేది కోర్టులో ఉన్న ఇష్యూ. ఆ రెండు ఎమ్మెల్సీ పోస్టులు అలాంటి కోర్టులో ఉన్న వివాదాస్పద అంశంలో కోదండరాం లాంటి ఒక జేఏసీ చైర్మన్ ని, అమీర్ అలీ ఖాన్ లాంటి ఒక జర్నలిస్ట్ ని, ఉర్దూ జర్నలిస్ట్ ని వాళ్ళని అందులో తోలి వాళ్ళ నియామకాన్ని వాళ్ళు ఫైట్ చేసుకొని లాస్ట్కి వాళ్ళ ఎమ్మెల్సీల నియామకం రద్దయ్యే పరిస్థితి తేవడం వాళ్ళని అవమానించినట్లు అనిపించట్లేదా మీకు? కాదు, అదేం రద్దు అవుతుందని నేనైతే ఇప్పటికీ అనుకోవట్లేదు. అది జుడిషియల్ వివాదాస్పదంలో అలాంటి వ్యక్తులను వివాదాస్పద పోస్టుల్లో పెట్టాల్సిన అవసరం ఉందంటారా అంటున్నాను. అది ఇప్పుడు అప్పటికిప్పుడు ఏంటిది, మీరు జుడిషియల్ గురించి ఇటు చూస్తలేరు. ఒక 1.5-2 years నుంచి ఒక ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధి దాన్ని డిలే చేయడం కూడా మనం ఇటువైపు చైర్మన్ యొక్క హక్కులను కూడా కాలరాసినట్టే. ఆయనే క్వాసి జుడిషియరీ, ఖాళీగా ఉండడానికి అవకాశం లేదు. స్టే ఎందుకు దాన్ని చేసిండ్రు, స్టే ఎందుకు ఇప్పుడు ఎత్తేయాలంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఎకడమికల్ గా లోపలికి పోతే 2 years నుంచి ఒక వివాదాస్పద అంశం పేరు మీద ఒక ప్రధానమైన ఎమ్మెల్సీ పోస్ట్ ను ఖాళీగా ఉంచడం అనేది కూడా చైర్మన్ గారికి అది చైర్మన్ గారికి అని కాదు, అది గవర్నర్ గారి కోట కాబట్టి గవర్నర్ గారికి కూడా అది నచ్చదు. కాబట్టి అప్పుడున్న వాటిల్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని ఎంచుకున్నాడు కాబట్టి చేయగలిగింది. అది గవర్నర్ సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేక రోజు. అది ఆ రోజు ఎలాంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి. మరి ఇప్పుడు ఎలాంటి తీర్పు వచ్చిన వారు లేరు కాబట్టి మీకు ఒకటి చెప్తే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలది, అది 6 సంవత్సరాలది. ఇక్కడనేమో గవర్నర్ పోస్ట్ అకాడమిక్ గా మనోడు అలో ఎలిజిబుల్ అన్నట్టుగా పెట్టించిండు. అక్కడనేమో ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారు? ఎమ్మెల్సీ పొలిటికల్ లీడర్స్ కే ఇస్తారు. అంతే కదా. దేర్ ఈస్ సమ్ కాంట్రా బిట్వీన్ ది టూ ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ ను. సో ఇక్కడ అదొకటి. రెండవది, మీరు అలీ ఖాన్ గారి విషయంలో అది తప్పు కాదు, ఎందుకంటే వారిని మేము రికమెండ్ చేసింది ఎకడమిక్. అలాంటప్పుడు ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు, మా సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఎరకల సామాజిక వర్గం, చాలా సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఎప్పుడు మన చిన్నప్పుడే ఎమ్మెల్యేగా అయిన వారికి కూడా కేసీఆర్ గారు అవకాశం కల్పించింది సరే గిరిజనుల్లో ఇలాంటి సామాజిక వర్గాలకి. కానీ ఆ రోజు వాళ్ళు సీరియస్ గా వాళ్ళు ఇనిషియేషన్ లేదు అనేది నాకున్న సమాచారం. ఎందుకంటే ఏదో చేద్దాం ఇచ్చినట్టు చేద్దాం అన్నట్టుగా చేసింది తప్ప మా ముఖ్యమంత్రి గారు రాటిఫై చేసింది. వాళ్ళకు వచ్చే 2 పోస్టులను 2 ఎమ్మెల్సీ పోస్టులను ఆపుకొని మీ ప్రభుత్వం వచ్చాక
కొత్త ప్రభుత్వం వచ్చాక అట్లెక్కడిది మా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకున్నారు వాళ్ళు. ఇవ్వాల్సిందే కదా, ఇద్దరికే ఇవ్వాలి కదా మళ్ళీ. వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అనుకున్నారు, అది సమస్య అక్కడ ఇద్దరికే ఇవ్వాలి కదా అంటున్నాను. వచ్చినా ఆమె ఇవ్వలేదు కదా, అది మన సమస్య మనది కాదు కదా, మన ప్రభుత్వాన్ని కాదు కదా. మా ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చనిపోతే మానవ దృక్పథంతో ఆయన ఆపిందే లేదు. అక్కడ కూడా పోటీలు పెట్టి గెలిచినప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్సీలు ఇస్తాం? మేము మాకున్న హక్కును మేము వాడుకుంటాం కదా.